హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీల్ మేకర్ కుర్మా. ఇది రైస్, చపాతీ, పుల్కా, వెజిటబుల్ రైస్ అన్నిటిలోకి చాలా బాగుంటుంది. లైక్ మటన్ ఫీల్ వస్తుంది. దీన్ని తయారు చేయడానికి 2 కప్స్ మీల్ మేకర్ తీసుకుని హాట్ వాటర్లో వేసి 5 మినిట్స్ బాయిల్ చేయాలి. పీసెస్ ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక జల్లి బుట్టలోకి వేసి వాటర్ అంతా పోయేలా ఉంచాలి. ఇప్పుడు వీటిపైన ఒక గ్లాస్ వాటర్ పోసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక టమాటో, అరచిప్ప ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన మీల్ మేకర్ను ఇలా కొంచెం పిండి వాటర్ లేకుండా చేసుకోవాలి. ఇలా అన్నీ పిండి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక 4 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కొంచెం సాజీరా, 4 బగారాకులు వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ను కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 ½ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వేసి ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. 2 నిమిషాల తర్వాత 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి పేస్ట్ అంతా ఆయిల్లో 5 నిమిషాలు సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మసాలా చక్కగా ఫ్రై అయి ఆయిల్ ఇలా పైకి వస్తున్నప్పుడు కొంచెం కసూరి మేతి వేసుకొని కలిపి బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. 2 నిమిషాల తర్వాత గ్రేవీ కోసం ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని కలిపి మూత పెట్టి ఆ మసాలాలో మీల్ మేకర్ను చక్కగా 10 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మీల్ మేకర్ చక్కగా మసాలాలో ఉడికి ఆయిల్ ఇలా పైకి వస్తూ కనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని 2 స్పూన్స్ ధనియాల పొడి వేసుకొని కలిపి 2 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి మీల్ మేకర్ కుర్మా రెడీ. చూసారా, గుమగుమలాడే టేస్టీ కుర్మా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.